సైంటిస్ట్‌కి, ఈ లెక్చరర్‌కి క్రైమ్ మీద ఇంత పట్టేంటి అసలు? అంటే చాలా గ్రౌండ్ వర్క్ చాలా చేశాను. అంటే స్క్రిప్ట్ నేను రాసుకుంది ఒక 3 నెలల్లో రాసేసాను. కాకపోతే స్క్రిప్ట్‌కి కావాల్సిన రా మెటీరియల్ ఏదైతే ఉందో, ఇప్పుడు మీరు ఆ ఇన్వెస్టిగేషన్ ప్రొసీజర్స్ అవ్వచ్చు, ఆర్ అసలు డిపార్ట్మెంట్ లోపల ఎట్లా అప్రోచ్ ఎలా ఉంటది అని తెలుసుకోవడానికి ఒక 1 ఇయర్ ఆల్మోస్ట్ గ్రౌండ్ వర్క్ చేశా దాని మీద. అంటే యూనివర్సిటీలో అసోసియేట్ లెక్చరర్‌గా వర్క్ చేయడం వల్ల మంచి లైబ్రరీకి యాక్సెస్ ఉండేది నాకు. సో ఫోరెన్సిక్ సైన్సెస్ మీద ఉన్న హ్యాండ్ బుక్స్ అవ్వచ్చు, ఆర్ క్రిమినాలజీ మీద ఉన్న హ్యాండ్ బుక్స్ ఇట్లాంటివన్నీ తీసుకొని చదివేవాడిని. చదివి న్యూస్ పేపర్ కటింగ్స్ అయినా సరే, ఆన్లైన్లో ఎక్కడెక్కడ ఎలాంటి క్రైమ్స్ జరుగుతున్నాయి అని చెప్పి వీటి డేటాబేస్ ఒకటి క్రియేట్ చేసుకొని ఇంట్రెస్టింగ్ క్రైమ్స్ ఏవేవైతే ఉన్నాయి దాన్ని పోలీసులు ఎట్లా సాల్వ్ చేశారు డిఫరెంట్ కంట్రీస్లో, యూకేలో అవ్వచ్చు, యూఎస్లో, ఆస్ట్రేలియాలో అవ్వచ్చు, వీటికి సంబంధించి ఒక డేటాబేస్ ఒకటి క్రియేట్ చేసుకున్నా. ఫస్ట్ స్టోరీకి సంబంధం లేకుండా ఈ క్రైమ్ ఇక్కడ జరిగింది, దీన్ని ఇట్లా పోలీసులు సాల్వ్ చేశారు, అది ఒక కేసు 1, కేసు 2, అట్లా కొన్ని నెంబర్ ఆఫ్ క్రైమ్స్ రాసుకున్నాను డైరీలో. రాసుకొని దాని తర్వాత నేను ఎప్పుడైతే ఒక క్రైమ్ స్టోరీ రాయాలి అని డిసైడ్ అయిన తర్వాత నాకు ఒక మంచి రా మెటీరియల్ ఉంది, దాంట్లో నిజంగానే జరిగిన ఇన్సిడెంట్స్, నిజంగానే పోలీసులు సాల్వ్ చేసిన కేసు కాబట్టి దాంట్లో నుంచి కొన్ని డ్రామాటిక్గా కొద్దిగా మనకి సినిమాలో పెడితే ఇంట్రెస్ట్గా ఉంటుందిరా ఇది అని అనిపించే పాయింట్స్ని తీసుకొని ఇందులో పెట్టి చేశారు. సో ఇట్స్ బేస్డ్ ఆన్ మల్టిపుల్ ఈవెంట్స్, మల్టిపుల్ ప్లేసెస్లో జరిగిన రియల్ కేసెస్ నుంచి తీసుకున్న ఇన్సిడెంట్స్లో నుంచి వచ్చిందే హెచ్ఐటి అన్నది. ఇప్పుడు మీరు ఈ షీలా క్యారెక్టర్ చూస్తున్నారు, ఒక నోట్ రాసింది, నా కమ్యూనిటీలో అటెన్షన్ కావాలి అని ఒక నోట్ రాసింది. యాక్చువల్లీ ఇన్ వన్ ఆఫ్ ద కేసెస్ నిజంగా ఒక లేడీ యుఎస్లో జరిగిన ఒక క్రైమ్లో నిజంగా అలా రాసి మొత్తం ఇన్వెస్టిగేషన్ని డీవియేట్ చేసి దానివల్ల ఒక అమ్మాయి చనిపోయి తన జైల్లో పెట్టడం కూడా జరిగింది. సో ఎవ్రీ సింగిల్ థింగ్ దట్ యూఆర్ సీయింగ్ ఇన్ ద ఫిల్మ్ ఎక్కడో చోట జరిగిన ఇన్సిడెంట్స్ నుంచి తీసుకొని ఇన్స్పైర్ అయ్యి రాసినాం అన్నమాట. ఓకే. అండ్ సినిమాల్లో పాటలు ఎక్కడా లేవు, అది అవసరం లేదనిపించి రెగ్యులర్ మసాలా వద్దనుకొని చెప్పేసి వెళ్ళాను చెప్పాను. బట్ ఈ లిప్ కిస్సులు ఏంటి సినిమాకి ఎంతవరకు అవసరం? అది ఆ లవ్ ఎక్స్పెక్ట్ చేయడానికి ఆ లిప్ కిస్సులు అవసరమా నిజంగా? అంటే ఇంత డిగ్నిఫైడ్గా సినిమా తీసినప్పుడు అది మాత్రం ఎందుకు? అంటే లిప్ కిస్ డిగ్నిఫైడ్ కాదన్నది నా ఉద్దేశం కాదు. అది ఎందుకు కొంతమందిని ఇచ్చే, అంటే అది ఎందుకు అన్నది, అంటే విశ్వకి ఏమైనా ఫోర్స్ చేశాడా కావాలని? వస్తా నేను. యాక్చువల్లీ మీరు చెప్పిన దాంట్లో ఫస్ట్ ఒక చిన్న కరెక్షన్ సార్. సాంగ్స్ రెగ్యులర్ మసాలా అని నేను ఇంక్లూడ్ చేయొద్దు అని అనుకోలేదు సార్. యాక్చువల్లీ నేను సాంగ్స్ రెగ్యులర్ మసాలా అని నేను అనుకోను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక స్టోరీని ముందుకు తీసుకెళ్ళడానికి ఒక పాట అవసరం అయితే ఐఎమ్ ప్రో ఫర్ ఇట్ అట్ ఎనీ పాయింట్ ఇన్ టైం. ఖచ్చితంగా నాకు మ్యూజిక్ అంటే చాలా చాలా ఇష్టం. సినిమాలో పాటలు నేను చాలా చాలా వింటాను, ఎంజాయ్ చేస్తాను. కాకపోతే కథని ముందుకు తీసుకెళ్ళాలి. పాట కథని ముందుకు తీసుకెళ్తుందంటే ఖచ్చితంగా సాంగ్ పెట్టడంలో ఐ హ్యావ్ నో ప్రాబ్లమ్ విత్ ఇట్. సో అది జస్ట్ అదొక విషయం క్లారిఫై చేయాలనుకున్నా. సెకండ్ థింగ్ వచ్చి లిప్ కిసెస్ గురించి అడిగారు కదా మీరు. నాకు అవసరం అనిపించింది సార్. అగైన్ నాకు వాళ్ళిద్దరి మధ్యలో ఒక ఇంటిమసీ ఉంది, వాళ్ళు ఒక చాలా కంఫర్టబుల్ ఫిజికలీ అండ్ ఎమోషనలీ ఒకళ్ళ మీద ఒకళ్ళు డిపెండ్ అయి ఉన్నారు అన్న విషయాన్ని నేను కన్వే చేయడానికి చాలా తక్కువ టైం ఉంది నాకు సినిమాలో. అది మీకు అర్థమై ఉంటుంది, ఎందుకంటే తనకు ఉన్న స్క్రీన్ స్పేస్ చాలా తక్కువ. నేను ఎట్లా దీన్ని నేను అచీవ్ చేయగలుగుతాను? ఇఫ్ ఐ కెన్ షో బోత్ ఆఫ్ దెమ్, వాళ్ళిద్దరు ఫిజికల్గా ఇంటిమేట్గా ఉన్న మూమెంట్ నేను మీకు చూపించగలిగితే మీరు వాళ్ళిద్దరు ఏ లెవెల్ ఆఫ్ రిలేషన్షిప్లో ఉన్నారు అన్నది మీకు అర్థమవుతుంది కదా. దానివల్ల నేను కావాలని రాసుకున్నది అది యాక్చువల్లీ. సో నాకు అది విశ్వక్ అడగడం, అది విశ్వక్ అసలు అడగడు, అది హీస్ నాట్ థింక్ దట్. బట్ కథ రాసుకున్నప్పుడే యాక్చువల్లీ నేను అనుకుంటే ఏంటంటే, నేను ఫిజికలీ వీళ్ళిద్దరూ ఒకళ్ళనొకళ్ళ మీద డిపెండ్ అయ్యి చాలా కంఫర్టబుల్గా ఉన్నారు. ఫిజికల్ లైఫ్ అండ్ ఎమోషనల్ లైఫ్ రెండు ఇంటర్ట్వైన్ అయి ఉన్నాయి వీళ్ళిద్దరివి అన్నది నేను ఆడియన్స్ చెప్పాలనుకుంటే వీళ్ళిద్దరు ముద్దు పెట్టుకోవడం చూపిస్తే అది చాలా ఈజీగా కన్వే అవుతుంది నాకు. వాళ్ళిద్దరి మధ్య ఉన్న ప్రేమని నేను చాలా ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాను వితౌట్ స్పెండింగ్. అదే రీజన్. విశ్వక్ అడుగుతాడండి, నేను జస్ట్ జోక్ చేశాను. విశ్వక్ మనోడు తెలుగుకి ఇమ్రాన్ హష్మి అయిపోయాడు కదా, అందుకే జనాలు ఎక్స్పెక్ట్ చేస్తారేమో అని ముందే పెట్టారు సార్. పాపం ఫలక్నామా దాస్లో ఎక్కడ లేదు కదా సార్. ఫలక్నామా దాస్లో ఎక్కడ లిప్ కిస్ పెట్టలేదు మనోడు. ఎందుకు వచ్చింది ఆ పైకి పేరేమో మరి. ఫలక్నామాలో లేదా? ఐ డోంట్ రిమెంబర్. నాకు ఫలక్నామా దాస్లో లిప్ కిస్ పెట్టిన మూమెంట్ అయితే నాకు ఎక్కడ గుర్తులేదు. నాకైతే గుర్తులేదు. ఫలక్నామా దాస్లో లిప్ కిస్ అయితే నాకు గుర్తులేదు మరి. For more videos, please subscribe to iDream. And more videos, please subscribe to iDream Media. Please do subscribe to
ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి.